ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియపిల్లలైన మీ అందరికీ కూడా ఈ జూలై మాసము 20వ తారీఖు సోమవారపు ఉదయకాల శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో ఈ విలువైన మాటను మనము ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే ఎన్నో గొప్ప సంగతులు ఇందులో మనకే పొందుపరచబడి ఉన్నవి. మనందరము కూడా భారం అనే పాపాన్ని, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మలినము లేకుండా, ఎక్కడా కూడా పాపం అనేది అంటకుండా మానవుడిగా బ్రతికి చూపించిన యేసు అను ఆయన వైపు చూస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచుతూ, దాన్ని కొనసాగించే ఆయనతో సహవాసం చేస్తూ మన ఎదుట ఉంచబడిన ఆ పరలోకం కోసం ఆయనకి ఇష్టలుగా, ఆయన ప్రియపిల్లలుగా నడుచుకోవాలి, జీవించాలి. ఆయన కూడా ఈ భూమి మీదకి తండ్రి పంపించిన పనిని సంపూర్తి చేసి యథార్థంగా జీవించి పైన ఆకాశమందు కింద భూమి మీద సర్వాధికారము పొందుకున్నాడు. ఆ పరలోకంలో ఉన్న సింహాసనము, ఆ మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఈ భూమి మీదకి దాసుడిగా, రిక్తుడిగా మనందరి కోసం వచ్చాడు. వచ్చిన ఆయన అవమానమును నిర్లక్ష్యం పెట్టగా సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆ యేసయ్య వైపు మనం చూస్తూ ఆయన వలె ఈ భూమి మీద ఆయన పిల్లలుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ మహిమ కలిగిన యుగయుగాలు జీవించే ఆ పరలోకాన్ని ఆయన పిల్లలుగా మనందరం కూడా పొందుకుంటాం. అలా కాకుండా ఆయన చూపించిన యేసు అనే మార్గంలో, సత్యమనే వాక్యానుసారంగా జీవించకుండా మన ఇష్టమనే ఈ లోకంలో ఇష్టానుసారంగా విశాలమైన మార్గంలో నడుచుకుంటే నిత్యము వేతనబడే నరకానికి వెళ్ళిపోతాం. అలా కాకుండా యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన ఈ జీవిత పరుగు పందెములో పరలోకం అనే బహుమానాన్ని పొందుకోవటానికి, ఆ ముందున్న జీవితంలో పరలోకం కోసం విశ్వాసులుగా, ఆయన ప్రియపిల్లలుగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కృప చూపి రాత్రితో సుఖనిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి ఉదయకాల వేళ నీ విలువైన మాటలతో మా దినచర్య ప్రారంభించుకోవటానికి, ప్రార్థించుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు ఆలకిస్తూ ఈ గ్రూపుల్లో కొనసాగుతూ ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా ఈ ఉదయకాల కృపతో నింపి నీ బాహువు కలిగిన చేతినీటిలో భద్రపరిచి శ్రేష్టమైన ఆశీర్వాదాలను, మంచి ఆరోగ్యాలను దయచేయండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత దయచేయండి. నేటి దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయాకిరీటాలు అలంకరింపచేయండి. బలహీనులైన వారిని బలపరచండి. మా పిల్లల పనులు, ప్రయాణాలన్నీ కూడా ముందున్న సమయం అంతా కూడా నీ చిత్తానుసారంగా జరిగించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.